హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్. అంటే నాది స్కిన్ కేర్ వ్లాగ్ అనమాట. ఎప్పుడు చేయలేదు నేను, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ట్రై చేద్దామని చెప్పి చేసినాను అనమాట. ఏం లేదు, యాక్చువల్గా ట్రిప్కి వెళ్ళేసి వచ్చాం కదా. సో బీచ్లో ఆ వేడికి ఫేస్ బాడీ అంతా ట్యాన్ అయిపోయిందనమాట. సో ట్యాన్ రిమూవల్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఇది నా ఫ్రెండ్ చెప్పింది, ఒకసారి ట్రై చేయి బాగుంటుందని. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ ట్రై చేశాను, చాలా బాగా వర్కౌట్ అయింది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉంది, బాగా ట్యాన్ అయిపోయి అండ్ చిన్న చిన్న పింపుల్స్ కూడా వచ్చేసాయి ఫేస్ మీద, ఫోర్ హెడ్ మీద. సో అందుకని నేను ఇప్పుడు ఫస్ట్ ఏం చేసినానంటే, నేను ఇక్కడ సెటాఫిల్ క్లెన్సర్ తోటి క్లెన్స్ చేసుకుంటున్నాను. చాలామంది సెటాఫిల్ లైక్ అప్లై చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటారు, కానీ ఇది అలా చేయొద్దు అనమాట. ఇది మనం కొంచెం తీసుకొని ఫేస్ మీద బాగా మసాజ్ లాగా చేయాలన్నమాట, ఒక 2-3 మినిట్స్. అప్పుడు ఆ బ్లాక్ హెడ్స్ అండ్ పోర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో మనం అట్లా క్లెన్స్ చేసిన తర్వాత ఇలా ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో రబ్ చేయాలి. మన ఫేస్ మీద ఉన్న డర్ట్ అంతా క్లాత్కి వచ్చేస్తుంది. తర్వాత వాటర్తో వాష్ చేయాలి. అండ్ ఇక్కడ ప్యాక్ వచ్చేసి నేను ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను, పెరుగు. తర్వాత నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే ఆ కాఫీ పౌడర్ వాడండి. అండ్ ఇక్కడ నాకు ట్యాన్ కాబట్టి నేను ఇక్కడ టమాటో జ్యూస్ యాడ్ చేసినాను. మీ దగ్గర టమాటో లేదు అని అంటే మీరు పొటాటో జ్యూస్ కూడా యాడ్ చేయొచ్చు. తర్వాత నేను ఇక్కడ బేసన్ యాడ్ చేసినాను, శనగపిండి, ట్యాన్ కోసం. మీకు ట్యాన్ లేదు, నార్మల్ ఫేస్ ప్యాక్ అంటే మీరు శనగపిండి స్కిప్ చేసి జస్ట్ రైస్ ఫ్లోర్ యాడ్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ రైస్ ఫ్లోర్ యాడ్ చేసినాను. అండ్ ఇక్కడ బీట్రూట్ పౌడర్ యాడ్ చేసినాను. ఈ బీట్రూట్ పౌడర్ నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. మంచి గ్లో వస్తుంది, మంచి పింకిష్ వస్తుంది అనమాట స్కిన్ అంతా. సో మీకు బీట్రూట్ పౌడర్ ఎలా చేయాలో కావాలి అంటే నాకు కింద కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వ్లాగ్లో చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత నేను ఇక్కడ కొంచెం అలోవెరా జెల్ వేసుకున్నాను. సో అన్నీ మిక్స్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ మిగిలిపోయిన టమాటా ఉంది కదా, అది వేస్ట్ అవ్వకుండా నేను ఇక్కడ కొంచెం షుగర్ తీసుకొని దాన్ని టమాటోలో డిప్ చేసి మంచిగా ఇలా ఫేస్కి అంతా రబ్ చేశాను అనమాట. అది మంచిగా స్క్రబ్ లాగా పనిచేస్తుంది మన ఫేస్కి. మన పింపుల్స్ అవన్నీ పోతాయి అన్నమాట. సో మంచిగా గ్లో కూడా వస్తుంది అనమాట. సో అలా రబ్ చేసిన తర్వాత నేను ఇంకా చేయితో కూడా ఇట్లా మసాజ్ చేశాను. చాలా స్లోగా చేయాలి, బికాజ్ షుగర్ వేసాం కదా, మరి హార్డ్గా చేసి మన స్కిన్ ఖరాబ్ అవుతుంది. సో ఇంకా తర్వాత అది ఒక 5 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత దాని మీదే నేను ఫేస్ ఏం వాష్ చేయలేదు, దాని మీదే ఇందాక మనం తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. మొత్తం ఫేస్కి అంతా అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత కొంచెం ఒక 80% ఆరాలి, మరి 100% కూడా కాదు, 70-80% ఆరే వరకు ఉంచుకొని ఒక 10 మినిట్స్ పడుతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, 10-15 మినిట్స్ పడుతుంది. సో మంచిగా నీట్గా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేసేయాలన్నమాట. ఇక్కడ నాది ఒక 80% వరకు డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత దాన్ని డైరెక్ట్గా వాష్ చేయకుండా నేను దాన్ని మొత్తం ఇలా స్క్రబ్లా చేస్తున్నాను. బికాస్ అది కొంచెం ఎండిపోయి ఉంటుంది కదా, మనం ఇలా స్క్రబ్ చేస్తే మన హెయిర్ అనేవి కూడా లైట్గా రిమూవ్ అవుతాయి. హెయిర్ ఇంకా ఏమన్నా డర్ట్ ఉంటే పోతుంది. సో అలా మొత్తం తీసేసిన తర్వాత నేను ఇక్కడ వాష్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ప్యాక్ మీరు వీక్లీ, ఎక్కువ ట్యాన్ ఉంటే వీక్లీ 2 వేసుకోండి, చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ సీ ద గ్లో. ఇప్పుడు నా ఫేస్ చూడండి ఎలా ఉందో.